ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 160కి పైగా ఎమ్మెల్యేల సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి నేతలు. కేంద్రంలో 400 సీట్లతో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని స్థానాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను నిర్ణయించామని, క్షేత్రస్థాయిలో కూటమిలోని పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఏప్రిల్ 4న అన్ని పార్లమెంటు స్థానాల్లో ఒకేసారి ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని నేతలు తెలిపారు. ఏప్రిల్ 8న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్మడి సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. కామన్ పాయింట్లు నిర్ణయించి అన్ని స్థానాలు గెలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ సుదీర్ఘంగా సాగింది. పురంధరేశ్వరి నివాసానికి వెళ్లిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆమెతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ అగ్రనేతల పర్యటనలపై సమాలోచనలు జరిపారు. అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా టూర్పై కూటమి ప్రణాళికలు రచించారు. చాలా వరకు కూడా అనేక సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు పైన నాయకులు కలిసినా కింద కార్యకర్తలు కలవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పైన సమన్వయం చేసుకోవటం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలతో సైతం ఏ విధంగా ఈ మూడు పార్టీల కార్యకర్తలు మమేకమవ్వాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది. 4వ తారీఖున, అదేవిధంగా 8వ తారీఖున పార్లమెంట్ స్థాయిలోనూ మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్లాలి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఉమ్మడి కరపత్రం కావచ్చు, లేకపోతే కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా ఉమ్మడి కార్యాచరణ వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్లేటువంటి కార్యక్రమానికి ఇవాళ చర్చ. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400 పైబడి పార్లమెంట్ స్థానాలు టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్లడం, ఆంధ్రప్రదేశ్లో 160+ స్థానాలని విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు ఈ 3 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఏప్రిల్ 4వ తారీఖున 25 పార్లమెంట్లలో పార్లమెంట్ ఉమ్మడి సమావేశాలు పెట్టి ఆ పార్లమెంట్లో ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం కావాలి, ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఆ సమావేశంలో చర్చించుకొని 3 పార్టీలు కలిసి వెళతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 8వ తారీఖున 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 పార్టీలు ముఖ్య నాయకులు కూర్చొని ఆ అసెంబ్లీలో ఎన్నికల వ్యూహాన్ని తయారు చేసుకోవడానికి సమావేశాలు ఉమ్మడిగా పెట్టాలని చెప్పి నిర్ణయం. పార్లమెంట్ స్థానాల్లోనూ అదేవిధంగా శాసనసభ స్థానాల్లో కూడా సమన్వయపరుచుకునే విధంగా నాయకులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ సమావేశాలు ఏప్రిల్ 4వ తారీఖున, అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున నిర్వహించాలని అందరం కూడా అంగీకరించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రచురించాల్సిన కొన్ని కరపత్రాలు కానివ్వండి, ఎటువంటి స్లోగన్స్ అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధి విధానాలని, కొన్ని పాలసీ ఇష్యూస్ని, వీటన్నిటిపైన కూడా చర్చ జరుపుకుని తప్పకుండా ఉమ్మడిగా సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం. ఒక మంచి మెజారిటీతోటి ఒక అద్భుతమైన ప్రభుత్వం స్థాపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత